బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కుర్చీ తాత కన్ను మూశారు. వడదెబ్బతో చనిపోయాడంటూ ఇటు ఫ్యామిలీ చెప్పుకొస్తుంది. మంగళవారం కుర్చీ తాతకు కొంత ఆయన ఆరోగ్యం అస్వస్థత ఏర్పడింది. దాని తర్వాత సడన్గా కృష్ణకాంత్ పార్కులో ఒక్కసారిగా కుర్చీ తాత కుప్ప కూలిపోయాడు. కుటుంబ సభ్యులకు వైజాగ్ సత్య ఆ కుర్చీ తాతని అప్పగించడం జరిగింది. తర్వాత బుధవారం తన ప్రాణాలను కోల్పోయాడు కుర్చీ తాత. కుర్చీ తాత అసలు పేరు మహమ్మద్ పాషా. వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ ఆయన సొంతూరు. ఇంటర్ వరకు చదువుకున్నాడు. చాలా ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో డైలాగులు కూడా వేస్తుంటాడు. రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటాడు. అందరికీ సుపరిచితుడే అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. కుర్చీ తాతకు భార్య, అలాగే 3 కొడుకులు, 1 కుమార్తె ఉంది. హైదరాబాద్లోని రెహమత్ నగర్లో తన కుమార్తె దగ్గర ప్రస్తుతానికి కుర్చీ తాత నివాసం ఉంటున్నాడు. సోషల్ మీడియాలో కుర్చీ మడత పెట్టి అనే ఒక డైలాగ్తో చాలా ఫేమస్ అయ్యాడు. మహేష్ బాబు గుంటూరు కారంలో కుర్చీ తాత ఆ డైలాగ్ని కూడా ఒక సాంగ్గా మార్చుకొని ఒక సాంగ్ని కూడా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా కుర్చీ తాతకు సంబంధించిన ఒక డైలాగ్ ఉంది. సో మొత్తం మీద కుర్చీ తాత ఇక లేడు అంటూ సోషల్ మీడియా మాధ్యమంలో, అలాగే కుర్చీ తాతకు సంబంధించిన డైలాగ్స్ కానీ, గతంలో తాను మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. సో ప్రజలను ఉద్దేశించి, రాజకీయ నాయకులను కూడా ఉద్దేశించి చాలా డైలాగులు తాను చెప్పడం జరిగింది. అవి సోషల్ మీడియా మాధ్యమంలో చాలా వైరల్ అయ్యాయి. గతంలో కుర్చీ తాత ఇక లేడు, తాను మిస్సింగ్, తాను చనిపోయాడంటూ గతంలో వచ్చిన కొన్ని వార్తలకు కూడా రెస్పాండ్ అవుతూ కుర్చీ తాత లేదు, నేను బతికే ఉన్నాను, వరంగల్లో ఉన్నాను అంటూ గతంలో వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తన కొడుకులు పెద్దగా తనను పట్టించుకోరు అంటూ కూడా తను గతంలో చెప్పుకొచ్చాడు. ఓన్లీ తన కుమార్తెతోనే అప్పుడప్పుడు కుమార్తె దగ్గరికి వెళ్ళి వస్తుంటాను, అలాగే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, నన్ను వాళ్ళందరూ దగ్గరుండి బాగానే చూసుకుంటారు అంటూ మాట్లాడుకొచ్చారు. మరో పక్కన సోషల్ మీడియాలో కొంత పాపులారిటీ పొందిన వైజాగ్ సత్య, లేకపోతే ఉప్పల్ బాలు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా కుర్చీ తాతకి కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో గతంలో కూడా ఆయనకి ఆరోగ్య పరిస్థితుల గురించి కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అలాగే ఇంటర్వ్యూస్ గురించి కావచ్చు, కొంత గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే వీరందరూ కూడా చేశారు. సో మొత్తం మీద కుర్చీ తాతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, కుర్చీ తాత అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతున్నాయి, ఏంటి ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కుర్చీ తాత అంత్యక్రియలు మాత్రము మరికొద్ది గంటల్లో కూడా ప్రారంభం కాబోతున్నాయి. తను నివాసం ఉండే రెహమత్ నగర్ కి సంబంధించి ఇక్కడే మరి తన అంత్యక్రియలు కూడా పూర్తి చేయబోతున్నారు. ఎందుకంటే తను సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారిన కుర్చీ తాత ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి తనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, సోషల్ మీడియా నుంచి కావచ్చు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి చాలా మంది వచ్చి చూసే అవకాశం ఉన్నందున కూడా మరి ఆయనను ఇక్కడే కూడా అంత్యక్రియలు జరిపించబోతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా అనేది కూడా తెలుస్తూ ఉంది. అదే విధంగా ఇక్కడ వైజాగ్ సత్య గాని, ఉప్పల్ బాలు, వీళ్ళంతా కూడా ఇవి నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే తను మంగళవారం రోజు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎండకు తట్టుకోలేక తను పడిపోయాడో అప్పటి నుంచి కూడా ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పింది మరి ఇక్కడ వైజాగ్ సత్యనే. అప్పటి నుంచి ఇక్కడ కుర్చీ తాత వెంటనే తను ఉన్నాడు. తను ఉండి మొత్తం చూసుకుంటున్న సమయంలోనే బుధవారం ప్రాణాలు కోల్పోవడంతో కూడా అంత్యక్రియలు కూడా మేము ముందుండి మేము జరిపిస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓ పక్క మరి ఇక్కడ కుర్చీ తాత భార్య మాత్రము తను అల్లాడిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా తను ఉన్నాడనే ఒక ధైర్యం ఉండే, సోషల్ మీడియా పరంగా తను వైరల్ అయినప్పటికీ కూడా ఇంకొంచెం మాకు ధైర్యంగా ఉండే. తర్వాత గతంలో వరంగల్లోనే తను లేడు ఇక అని తెలిసినప్పుడు తన గురించి నేను తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా నేను ఉన్నాను అని ఒక వీడియో వదిలినప్పుడు ఇంత ధైర్యంగా ఉన్నాను, కానీ ఇప్పుడైతే మాకు ఏ నీడ లేకుండా పోయింది అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ తన అంత్యక్రియలు పూర్తయ్యే విషయంలో కూడా అన్ని ఇప్పుడు కార్యక్రమాలు కూడా జరిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మరికొద్ది గంటల్లో అంటే ఇంకా చూడడానికి వస్తూ ఉన్నారు కాబట్టి చూసే వాళ్లకు అవకాశాన్ని కల్పించిన తర్వాత అంత్యక్రియలు మొత్తం పూర్తి చేద్దాము అనే నేపథ్యంలో కూడా కొన్ని గంటల సమయం మాత్రము ఉంచుతున్నారు ఇక్కడ ఇంట్లో. ఆ తర్వాత యూసఫ్గూడ ప్రాంతంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలోనే
ఇక్కడ కుర్చీ తాత అంత్యక్రియలు అయితే పూర్తవబోతున్నాయి కళ్యాణ్. రైట్ నిర్మల, ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఇండస్ట్రీ నుంచి కానీ లేకపోతే సోషల్ మీడియాలో తనకంటూ ఒక కల్ట్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా ఇంటి దగ్గరికి చేరుకున్నారా? ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? కళ్యాణ్, ఇప్పటి వరకు అయితే సోషల్ మీడియా తరఫు నుంచి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వస్తూ ఉన్నారు. ఎందుకంటే కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ ని ప్రతి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాడుకునే, సినిమాలలో కూడా వాడినాయి కాబట్టి ఆ డైలాగ్ తోటి చాలా ఆయన ఫేమస్ అవ్వడంతో కుర్చీ తాత అంటూ ఆయన ఎక్కడ కనిపించినా ఆయనతో ఫోటోలు దిగే వాళ్ళు అందరూ కూడా, బయట వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఆర్టిస్టులు కూడా ఆయనతో ఫోటోలు దిగి ఎంతో ఉత్సాహాన్ని పొందేవాళ్ళు. అలాంటిది ఈ రోజు ఆయన లేడు అని తెలిసేసరికి చూడాలి అనే ఒక ఇష్టంతో కూడా అందరూ వచ్చి చూస్తూ ఉన్న తరుణం కనిపిస్తూ ఉంది. కానీ ఇంకా ఫిలిం ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా ఇంకెవరైనా రావచ్చా? ఎందుకంటే గుంటూరు కారం సినిమాలో కూడా చాలా ఈ కుర్చీ తాత డైలాగు, ఆ సాంగ్ అనేది చాలా పాపులర్ అయింది కాబట్టి ఆ సినిమా తరఫు నుంచి ఎవరైనా రావచ్చా, ఇటు పవన్ కళ్యాణ్ సినిమా నుంచి కూడా ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి కూడా మళ్ళీ ఇప్పుడే తీసుకెళ్లిపోతే మళ్ళీ వచ్చిన వాళ్లకు మేము చూసే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవ్వము అని చెప్పేసి కూడా వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆల్మోస్ట్ చాలా మంది వచ్చి కుర్చీ తాతను చూసి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది చివరి చూపుగా వాళ్ళు అనుకొని చూసి వెళ్ళిపోతూ ఉన్నారు కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కుర్చీ తాత చనిపోయాడు ఒక ఎండ తీవ్రత వల్ల, ఎండ దెబ్బ వల్లే తాను చనిపోయాడా, ఇతర కారణాలు ఏమన్నా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? గతంలో మనం చూసాం తమ భర్త గురించి కుర్చీ తాత భార్య తను సోషల్ మీడియా మాధ్యమంలో వీడియోస్ కూడా రిలీజ్ చేసింది. చనిపోయారంటూ వదంతులు వస్తున్నాయి. ఒక లోకల్ ట్రైన్లో తనకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది చూశారు తను చనిపోయాడంటూ గతంలో వదంతులు వస్తే తన భార్య కూడా ఒక వీడియోని రిలీజ్ చేసి ఎక్కడున్నా ఇంటికి రమ్మని కోరడం జరిగింది. సో దాని తర్వాత ఎంతో ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా తను మాట్లాడిన మాటలు ఎంతో ఫేమస్ అయ్యి వాటిని సినిమా నుంచి ఒక సాంగ్గా కూడా వాటిని పెట్టారు అని అంటే అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద ప్రస్తుతానికి కుర్చీ తాత గురించి వైజాగ్ సత్య ఏం మాట్లాడారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఒకసారి వైజాగ్ సత్య మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. రాత్రి సార్ ఏమైందంటే నిన్న మే 19 నిన్న అక్కడ కృష్ణకాంత్ పార్కులోనే పాపం వడదెబ్బ తగిలి ఆయన పడిపోయడం జరిగిందండి. నేను ఇమీడియట్ గా కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ అంతా పట్టి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పాను. సో ఇంట్లో ఆయన ఎప్పుడు ఇంట్లో పడుకోడు అనమాట, కూలర్ ఉంటది, నాకు ఊపిరాడదు అని చెప్పేసి బయట వరండాలో పడుకుంటాడు. బాల్కనీ లాగా ఉంటది ఇక్కడ కృష్ణకాంత్ పార్కు, రేమత్ నగర్, ఇక్కడ రేమత్ నగర్ యూసఫ్గూడ ఏరియాలో. చాలాసేపు మాట్లాడా, ఆల్మోస్ట్ 2 hours మాట్లాడాను నేను. డాడీ ఏం తాగుతావు చెప్పు, ఏంటి దాహంగా ఉంది అంటున్నావు, నీకు వడదెబ్బ తగిలిందంటే 90 తీసుకురా అన్నట్టు. నువ్వు 90 ఇప్పుడు తాగితే ఒప్పుకోను నేను అని చెప్పేసి, అయితే బటర్ మిల్క్ తెస్తాను తాగు డాడీ అంటే వెళ్ళి బటర్ మిల్క్ తీసుకొచ్చి ఇచ్చాను. బటర్ మిల్క్ తాగాడు, సగం ప్యాకెట్ తాగాడు, సగం ప్యాకెట్ అక్కడ పెట్టాడు.